'తస్కరి' 'ద స్మగ్లర్స్ వెబ్' స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ తెలుగులో అవైలబుల్‌లో ఉంది. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డియో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ 'తస్కరి' వెబ్ సిరీస్ అనేది టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటదండి. ఒక్కొక్క ఎపిసోడ్ యాన్ అండ్ యావరేజ్‌గా 45-50 మినిట్స్ ఉంటది. ఈ వెబ్ సిరీస్ మెయిన్ ఫోకస్ ఏంటి అనంటే కస్టమ్స్‌లో జరుగుతున్న స్మగ్లింగ్ అండ్ కాయిన్ ఏజెన్సీ. కాయిన్ అంటే కస్టమ్స్ ఓవర్‌సీస్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ అన్నమాట. సో, ఈ వెబ్ సిరీస్ మెయిన్ ఫోకస్ ఏంటి అనంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి గానీ, ఇటలీ నుండి గానీ, ఎవరైతే ఓవర్‌సీస్ నుండి కొన్ని గోల్డ్ స్మగ్లింగ్ గానీ, లేకపోతే ఖరీదైన బ్యాగులు గానీ స్మగుల్ జేస్తూ, అక్కడ టాక్సెస్ స్కిప్ జేసి, మన ఇండియాలోకి ఇల్లీగల్‌గా తీసుకొస్తారు జూడండి. దాని మీద బేస్ అయి ఉంటది ఈ సిరీస్ మొత్తం. ఈ సిరీస్ క్యాజువల్‌గా ఫస్ట్ ఎపిసోడ్ చూషా. చూసిన తర్వాత టైటిల్స్‌లో క్రియేటెడ్ బై నీరజ్ పాండే అని పడింది. సో, సిరీస్ మొత్తం జూషా. చూసిన తర్వాత నా ఒపీనియన్ జెప్పాలంటే బాగుంది భయ్యా. మంచి టైమ్ పాస్ అండ్ కస్టమ్స్‌లో ఇవన్నీ ఎలా వర్క్ జేస్తాయి? ఎలా పట్టుకుంటారు? అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఇవన్నీ చాలా క్లియర్‌గా జూపెట్టారు. 7 ఎపిసోడ్ సిరీస్, లిమిటెడ్ సిరీస్, సెకండ్ పార్ట్ డ్రామా లాంటిది ఏది లేదు. సెకండ్ పార్ట్ డ్రామా లాంటిదేం లేదు. మనకు ఫస్ట్ సీజన్‌లోనే ఒక కంక్లూజన్ అనేది వస్తది. ఈ సిరీస్ మనకి మాక్సిమం ఎంగేజ్ చేస్తది. ఎక్కడ బోర్ కొట్టదు. మనకి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ గానీ, ఆ కస్టమ్స్‌లో స్మగిల్ చేసే వాళ్ళని పట్టుకునే సీన్స్ గానీ, ఇవన్నీ బాగుంటాయి. అందులో 2, 3 ట్విస్టులు గూడా ఉంటాయి. అవి అద్దిరిపోతాయి గూడా. సో, మీరు చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా 'ఇమ్రాన్ హష్మి' క్యారెక్టర్ రోల్ చేస్తూ, ఎలాంటి బోల్డ్ సీన్స్ లేకుండా ఒక సిరీస్ తీయడం. సో, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మనకు తెలిసిన ఒకే ఒక క్యారెక్టర్ 'ఇమ్రాన్ హష్మి' క్యారెక్టర్. అది 'అర్జున్'. ఆయన బాగా చేశాడు యాక్టింగ్. అండ్ కస్టమ్స్ ఆఫీసర్‌గా చాలా కరెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఆ మేకప్ గాని, ఆ హెయిర్ స్టైలింగ్ గాని. సో, నాకు తెలిసినంత వరకైతే ఉన్నంతలో బాగా చేశాడు. అండ్ ఇంకొక ఇంప్రెస్ చేసిన రోల్ ఎవరిది అనంటే 'గుర్జర్' క్యారెక్టర్ చేసిన ఒక హీరోది. హీరో కమ్ యాక్టర్. ఆయన కూడా చాలా బాగా చేశాడు. అండ్ విలన్‌గా చేసిన 'శరద్ కెల్కర్' గారు చాలా బాగా యాక్ట్ చేశాడు. సో, ఇట్స్ గుడ్. మిగిలిన క్యారెక్టర్ రోల్స్ గానీ, అన్నీ గానీ ఉన్నంతలో బాగున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి గూడా బ్యాక్ స్టోరీస్ గూడా మనల్ని ఎంగేజ్ జేస్తూ ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.